హాయ్ ఫ్రెండ్స్, నిన్న వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఓపెన్ చేయడం మనం చూసాము. అసలు ఈ డేటా సెంటర్ అంటే ఏంటి, దాని నుంచి జాబ్స్ ఎలా వస్తాయి, దాని తర్వాత మనకి ఏ విధమైనటువంటి శాలరీలు ఉంటాయి, ఎలాగ చూద్దాం. ఇప్పుడు డేటా సెంటర్ అంటే మనకి ఇప్పుడు గూగుల్లో చాలా వర్టికల్స్ ఉన్నాయి. జీమెయిల్ కానివ్వండి, క్లౌడ్ కానివ్వండి, డ్రైవ్ కానివ్వండి, సెర్చ్ ఇంజిన్ కానివ్వండి, అదే google.com. సో ఇవన్నీ దీనంతా డేటా వచ్చేసి మనం ఒక చోట ఉండాలి. సో కైండ్ ఆఫ్ మెమరీ అనమాట. సో ఇదంతా కలిపి మనకు ఒక డేటా సెంటర్ వైజాగ్లో అతిపెద్ద డేటా సెంటర్ ఓపెన్ చేశారు. సో జాబ్స్ పరంగా వస్తే దీంట్లో వచ్చేసప్పటికి డేటా ఇంజనీర్స్ కావాలి. ఇప్పుడు ఆ డేటా సెంటర్లో ఇది వచ్చేసి మనకి ఇన్వెంటరీ మేనేజ్ చేయడానికి పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ ఉంటుందన్నమాట. అది మేనేజ్ చేయడానికి, దాని తర్వాత అన్ని విధాల డేటా సైంటిస్టులు కానివ్వండి, డేటా ఇంజనీర్స్ కానివ్వండి, దాని తర్వాత సిస్టమ్ అడ్మిన్స్ కానివ్వండి, సర్వర్ మెయింటెనెన్స్ కోసం కానివ్వండి, ఒక మేనేజరు, ఒక టీమ్ లీడు, వాళ్ళ కింద 100 మంది, ఇలా టీమ్స్గా ఒక్కొక్క వర్టికల్కి ఒక్కొక్కరు. ఇప్పుడు జీమెయిల్కి ఉందనుకోండి, ఒక విధంగా జీమెయిల్కి ఒక 100 మందో 200 మందో లేదా 1000 మందో పనిచేస్తారు. డిపెండ్స్ ఆన్ ద డేటా సెంటర్ సైజ్ అనమాట. సో అలా చాలా మందికి జాబ్స్ రాబోతున్నాయండి దీనికి సంబంధించి. అది పక్కన పెడితే నాన్ టెక్నికల్, ఇప్పుడు నాన్ టెక్నికల్ ఇంకొంచెం కిందకి చూసుకున్నట్లయితే మనకి జాబ్స్ ఏదైతే ఉంటాయో, లైక్ స్వీపర్స్ కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, దాని మెయింటెనెన్స్ కానివ్వండి, ఇలా వేలల్లో ఇంకా కొన్ని జాబ్స్ రాబోతున్నాయి. ఎవరైతే 10th ఇంటర్ చదువుకొని ఉంటారో వాళ్ళకి. టెక్నికల్గా అయితే మనం చెప్పక్కర్లేదు. ఎవరికైతే ఈ టెక్నికల్ నాలెడ్జ్ ఉందో, సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర నుంచి, డేటా అనలిస్ట్ దగ్గర నుంచి, దాని తర్వాత ఈవెన్ డేటా పుల్లింగ్, దాని తర్వాత మెయింటెనెన్స్, ఇన్వెంటరీ మెయింటెనెన్స్, సిస్టమ్ అడ్మిన్స్, ఇలా చాలా మందికి చాలా జాబ్స్ రాబోతున్నాయి. లెట్స్ సీ, చూద్దాము. ఇది కొంచెం అది బిల్డ్ అయ్యి టైం పడుతుంది. అతి పెద్ద డేటా సెంటర్ కాబట్టి జాబ్స్ ఎక్కువ వచ్చే అవకాశమే ఉంది. సో జస్ట్ చాలా సంతోషకరమైన విషయమే ఇది, మనం వాస్తవంగా చెప్పుకోవాలంటే.